హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. చూస్తుండగానే మూడో శ్రావణ శుక్రవారం వచ్చేసింది. అమ్మవారికి ఏదో ఒక స్వీట్ నైవేద్యం పెట్టాలి కదా. అందుకే నా కల్కటా ఫ్రెండ్ సుస్మిత నాకు చెప్పిన సూజీ రస్బరీ తయారు చేస్తున్నాను. ఇంట్లో ఎప్పుడు బొంబాయి రవ్వ, షుగరు, నెయ్యి ఇవి మనకి అవైలబుల్గానే ఉంటాయి. సో వీటిని ఉపయోగిస్తూ చాలా ఈజీగా, ఇన్స్టెంట్గా, టేస్టీగా తయారు చేసే సూజీ రస్బరీ తయారీ విధానం చూద్దామా. సూజీ రస్బరీ ఈ స్వీట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 1 కప్ సూజీ, 1 కప్ షుగర్, 2 కప్స్ మిల్క్, 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా, 1 టేబుల్ స్పూన్ ఘీ, కొద్దిగా క్యాష్యూ, ఇలాచీ పౌడర్, హోల్ ఇలాచీ, కొద్దిగా కేసర్. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా షుగర్ సిరప్ తయారు చేసుకోవడానికి కప్ షుగర్ నేను ఒక చిన్న వెసల్లో వేసాను. సేమ్ క్వాంటిటీ వాటర్ వేసుకుంటున్నాను. 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్. దీంట్లోనే ఇలాచీ ఇలా ఓపెన్ చేసి వేసేస్తున్నాను. అలాగే ఈ సాఫ్రాన్ కూడా, కొద్దిగా సాఫ్రాన్ వేస్తున్నాను. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద షుగర్ కరిగే వరకు మరిగించుకుందాం. ఇది మనకి తీగ పాకం అలా ఏం అవసరం ఉండదు, షుగర్ కరిగితే సరిపోతుంది. మనం తీసుకున్న సూజీ రవ్వని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా సూజీని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించి ఈ ప్యాన్లో నేను ఘీ వేసుకుంటున్నాను. ఈ ఘీ వేడెక్కిన తర్వాత మనము మిక్స్ చేసుకున్న సూజీ రవ్వ వేసేస్తున్నాను. సూజీ రవ్వ కొంచెం బరకగా ఉంటుంది, అలా కాకుండా కొద్దిగా సన్నగా ఉన్నది కావాలి. అలా లేనప్పుడు ఇలా మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు. దీనిని నేతిలో మీడియం ఫ్లేమ్లో జాగ్రత్తగా వేయించుకోవాలి. మనము రవ్వ కేసరి చేయడానికి వేయించినట్టుగా కమ్మటి వాసన వచ్చే వరకు ఈ రవ్వని వేయించుకోవాలి. ఇలా సూజీ సన్నని మంట మీద వేయించుకుంటున్నాము. ఇలా వేయించేటప్పుడు నెయ్యి తక్కువైంది అని అనిపిస్తే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. ఇలా సూజీ చక్కగా వేగింది, కమ్మటి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మంట తగ్గిస్తున్నాను. అలాగే షుగర్ సిరప్ కూడా రెడీ అయింది. షుగర్ మొత్తం కరిగిపోయి మనకి స్టిక్కీగా అయితే సరిపోతుంది. ఇలా చూస్తే స్టిక్కీగా ఉండాలి. మనం గులాబ్ జామున్ సిరప్ చేసుకున్నట్టే, తీగపాకం రావాల్సిన అవసరం లేదు. షుగర్ సిరప్ స్టవ్ కూడా నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ వేగిన సూజీలో మనం తీసుకున్న పాలు ముందు హాఫ్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా మిగిలిన పాలు కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటాను. ఇలా మొత్తం 2 కప్పుల పాలు కూడా వేసేసాను. సన్నని సెగ మీద ఉండలు కట్టకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటున్నాం. పాలు కొద్దిగా తక్కువ అనిపిస్తే 1/4 కప్పు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా సూజీ మిల్క్ మొత్తం అబ్జార్బ్ చేసుకుని ప్యాన్ వదిలేస్తుంది. మనం ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఒక ఫైన్ డవ్ లాగా తయారవుతుంది. ఆ ముద్దలా తయారయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారా, ఇది ప్యాన్ వదిలేస్తుంది. చూసారా, ఇది ఒక ముద్దలాగా తయారైపోయింది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బౌల్లోకి తీసేసుకుంటాను. దీన్ని ఇలా స్ప్రెడ్ చేసి కాసేపు చల్లారనిద్దాం.
స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో సూజీ రస్బెర్రీ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఒక స్టవ్ పైన ఆయిల్ వేడెక్కుతుంది. షుగర్ సిరప్ రెడీ అయి ఉంది. అలాగే సూజీ కూడా చల్లారుతుంది. ఇది చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. సూజీ మన చేయి పట్టేంత వేడిగా ఉన్న టైంలోనే మిల్క్ పౌడరు, మైదా పిండి ఇది 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇందులోనే ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసి ఒక ముద్దలాగా కలుపుకుందాం. కలిపేటప్పుడు చేతికి అంటుకోకుండా మనం చేతికి కొద్దిగా నెయ్యి రాసుకోవచ్చు. ఇలా సూజీ, మైదా పిండి, మిల్క్ పౌడర్ ఇవన్నీ వేసి అందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి బాగా కలుపుకున్నాను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుంటున్నాను. ఇలా పిండిని ఈ సైజు బాల్స్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మన అందరి ఇళ్లలో ఇలాంటి జాలి ఉంటుంది కదా, దానితో ఇలా ప్రెస్ చేయాలి. చూసారుగా ఇలా డిజైన్ వస్తుంది. ఇలాగే ఈ బాల్స్ అన్నీ కూడా ఇలా జెంటిల్గా ప్రెస్ చేసుకోవాలి. చేసుకుని నేను ఇలా రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే బాల్స్ని కొద్దిగా ఇలా పేడా షేప్లో ఒత్తుకొని ఫోర్క్తో ఇలా చేస్తే ఇదొక డిజైన్ వస్తుంది. ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా మొత్తం పిండితో నేను ఈ సూజీ రస్బెర్రీస్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేడవుతుంది. ఇప్పుడు దీనిలో ఒక్కొక్కటిగా నేను వేసేస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతే వేయాలండి. ముందు వేస్తే అవి విడిపోతాయి. అలాగే 5 కంటే ఎక్కువ వేయొద్దు, ఎందుకంటే ఎక్కువ వేస్తే ఆయిల్ వేడి తగ్గిపోతుంది. సో ఈచ్ బ్యాచ్కి ఒక 5 చొప్పున వేసి వేయించుకుందాం. ఈ ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ముందు బాగా కాగినప్పుడు వేస్తాము. వన్స్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అది ఒకవైపు రోస్ట్ అవ్వక ముందు కదిపితే విడిపోతాయి. సో జాగ్రత్తగా చూసి టర్న్ చేసుకోవాలి. ఇవి 2 పక్కల బాగా వేగాయి. ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇవి ఒక 10 నిమిషాలు ఆ సిరప్లో ఉంచిన తర్వాత తీసేద్దాం.
ఇలా మొత్తం రస్బెర్రీస్ని మనము చక్కగా ఫ్రై చేసుకుని షుగర్ సిరప్లో వేసేసుకున్నాము. ఇవన్నీ కూడా షుగర్ సిరప్లో బాగా డిప్ అయ్యేటట్టు కలుపుకుంటున్నాము. వీటిని ఇలాగే ఒక 3-4 మినిట్స్ వదిలేస్తే బాగా సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా షుగర్ సిరప్ నుంచి రస్బెర్రీస్ అన్నిటిని కూడా బయటకు తీసేసాము. ఇప్పుడు నేను ఇలా రస్బెర్రీస్ అన్నీ కూడా ప్లేట్లో సెట్ చేసుకున్నాను. ఇలా రెడీ అయిన రస్బెర్రీస్ పైన నేను జీడిపప్పుతో గార్నిష్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. కాకపోతే స్వీట్ అనగానే ఒక డ్రై ఫ్రూట్ పెట్టడం మనకి అలవాటు కదా, సో ఒక్కొక్క క్యాజు కట్ చేసి పెడుతున్నాను. కావాలంటే పిస్తా, బాదం అవి కూడా పెట్టుకోవచ్చు. మనం ప్లెయిన్గా చేసుకున్నా పర్వాలేదు, కానీ ఇలా చిన్న కట్ ఇవ్వడం వల్ల లుక్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా షుగర్ సిరప్లో బాగా నానాయి. సూజీ రస్బెర్రీ రెడీ అయిపోయాయి. ప్రొసీజర్ చూసారు కదా, చాలా సింపుల్. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో చాలా ఈజీగా అవైలబుల్గా ఉండేవి. ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్ వస్తున్నారు అనుకుంటే జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇవి మనం రెడీ చేసేసుకోవచ్చు. చూడడానికి వెరైటీగా ఉంటుంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పేరుకు తగ్గట్టే ఇది రస్బెర్రీ అంటే రస్బెర్రీ అండి. ఎంత చక్కగా కట్ అవుతుందో చూసారు కదా, టెక్స్చర్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ ఈజీ, ఇన్స్టెంట్, టేస్టీ సూజీ రస్బెర్రీని మీరు కూడా తయారు చేసుకుని రుచి చూసి ఎలా ఉందో తెలియజేస్తారు కదా. నేను తయారు చేసిన ఈ సూజీ రస్బెర్రీని 3వ శుక్రవారం అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాను. ఆ అమ్మవారు తన కరుణా కటాక్షాలతో మనందరినీ చల్లగా చూడాలని, మళ్ళీ మనకి పాత రోజులు రావాలని, కరోనా నుండి అందరూ విముక్తి కావాలని కోరుకుంటూ ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను.